బియ్యం కోసం మారిన వాళ్ళు కాదు, వాళ్ళకున్న బియ్యం ఇచ్చి అంటే ఈ ఏంటి ఈ చర్చ్ పాస్టర్ని మేపుతున్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళ దగ్గర దశంభాగాలని ఊదరగొట్టేసి వాళ్ళ దగ్గర ఏంటి ఒక కష్టపడి ఎండలో పనిచేసి ఒక రోజంతా పనిచేస్తే ఒక 500 రూపాయలు వస్తే ఆ 500 రూపాయలు 50 రూపాయలు ఓ పాస్టర్ వచ్చి తినేసేవాళ్ళని చూశాను. అట్లాంటి క్రిస్టియానిటీ చూశాను. ఇవాళ నేను బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా అదే కారణం. ఎందుకంటే ఏమీ తెలియని అమాయకులకి ఏదో మీరు యేసుప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు అట్లాంటి భయాలు పెట్టి వాళ్ళ కష్టార్జితం వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసే డబ్బులు తీసుకొచ్చి మా నాన్నగారు ఉన్న చర్చిలో ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళకు 2-3 తరాల నుంచి అమెరికాలో కూర్చుని వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఏం లేవు. ఇండియా నుంచి మా నాన్నగారు లాంటి వాళ్ళు జాగ్రత్తగా మూటలు కట్టి చిన్న చిన్న పల్లెటూరు వాళ్ళ దగ్గర నుంచి దోచేదంటే దశంభాగాలు అవి ఇవని వాళ్ళు కష్టపడి ఇచ్చిన డబ్బులు ఈయన జాగ్రత్తగా మూట కట్టి వాళ్ళ పైన వాళ్ళకి పంపిస్తే